కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అయింది కదా ఏపీలో. ఎలా ఉన్నాయి పాలిటిక్స్ మీరు విన్నంత వరకు? ఇప్పటికైతే పర్లేదు. టైం కావాలి కదా ఏదైనా ఫార్మేషన్ అయినప్పుడు. సో, ఇష్యూస్ వస్తాయి. కానీ కలిసిపోతారు. అండ్ కొంచెం జనాల్లో కూడా సివిక్ సెన్స్ రావాలి. అది వస్తేనే బెటర్. పొలిటీషియన్స్‌తో పాటు మనం కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటూ కొలాబరేట్ అవుతూ వెళ్ళాలి. ఓకే. అంతే. చాలామంది ఉపాధి కావాలా, బ్యాంకులో డబ్బులు కావాలంటే డబ్బులు కావాలని కొంతమంది అనుకుంటున్నారు. అసలు ఏం కావాలి ప్రజలకి? అంటే అర్థం కాలా? అంటే ఉపాధి కల్పించడం అనేది ఒకటి, కాకుండా బ్యాంకులో డబ్బులేయడం అనేది ఇంకోటి. 2 ప్రజలకు అవసరమే. ఏది ఓకే. ఉంటే బావుంటదంటారు? 2 ఉండాల్సిందే. అండ్ ప్రతిదానికి గవర్నమెంట్ డిపెండ్ అవ్వలేం. కాకపోతే కొన్నిసార్లు గవర్నమెంట్ కొంచెం ఎంప్లాయ్‌మెంట్ అన్ని సెక్టార్స్‌లోనూ డెవలప్ చేస్తే బెటర్. ఒక్క సెక్టార్‌నే పట్టుకుంటే ఎవరికీ రావు. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటది. స్టూడెంట్స్ పరంగా ఏం కోరుకుంటున్నారు మీరు గవర్నమెంట్? గవర్నమెంట్ నుంచి అయితే అన్ని సెక్టార్స్‌లోనూ ఇండస్ట్రీస్, ఒక్క ఐటీయే కాకుండా మిగతా ఇండస్ట్రీస్ కూడా వచ్చి అందరికి ఎంప్లాయ్‌మెంట్ వస్తే బావుంటది. అంటే ఛాన్స్ ఇస్తే చాలు. మనం నిరూపించుకుంటాం కష్టపడి. వాళ్ళు ఏది ఛాన్స్ ఇవ్వకుండా అందరం ఫారెన్ వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇప్పుడు. ఒక ఐటీ తప్ప ఇక్కడ మనకి ఎవరు ఏం సోర్సెస్ లేవు. అంతే. అన్న మీ ఊర్లో ఎలా ఉంది పాలిటిక్స్? అందరిది ఒకటే ఊరు అన్న, అందరిది విజయవాడ. ఓకే. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? అంత డైరెక్ట్గా అంత నేను ఐ మీన్ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టో ఉండదు కదా, సో వాళ్ళ మేనిఫెస్టోతో డైరెక్ట్గా నేనేమి ఎఫెక్ట్ అవ్వలేదు. సో బేసికల్లీ నేను కొంచెం మిడిల్ క్లాస్ అనమాట. సో ఆ పథకాలు అవన్నీ మోస్ట్లీ నాకు అంత వర్తించవు. సో ఫ్రమ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఐ థింక్ సమ్ సేస్ ఇట్ ఈస్ బెటర్, సమ్ ఇంకా ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ రావాలి అంటున్నారు. ఓకే. రోడ్లు గట్టే ఎలా ఉంది? అంటే గత ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా తేడా కనిపించిందా లేకపోతే అలాగే ఉందా? యాక్చువల్లీ పెద్ద రోడ్ సరింగ్ అయితే అసలు ఏం ఇంకా డిఫరెన్స్ ఏం రాలేదు. సో లాస్ట్ టైం అలా ఉంది. యాక్చువల్లీ లాస్ట్ టైం కూడా కాదు, లాస్ట్ 10 years నుంచి అలా ఉన్నాయి రోడ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఏం డిఫరెన్స్ రాలేదు. సో యా, అంటే రోడ్స్ పరంగా అయితే పెద్ద నీడ్ ఏం లేదు. బట్ ఇంకొన్ని రూరల్ ఏరియాస్లో అయితే కొంచెం కావాలి. సో బేసికలీ మేము ఎక్కువ విజయవాడ అమరావతి వెళ్తూ ఉంటాము. సో అమరావతి రూట్ అయితే మరి అప్పుడు క్యాపిటల్ మార్చారు, అందుకనేమో అసలు డెవలప్మెంట్ లేదు అటు రూట్ అంతా. సో యాక్చువల్లీ బేసిక్ ఒక మన ఆర్టీసీ బస్సు వెళ్ళడం కూడా రూట్ సరిగ్గా లేదు. మరి ఇప్పుడు ఏమైనా డెవలప్ చేస్తున్నారో ఐడియా లేదు నాకు. అటు వెళ్ళలేదు, నేను చాలా ఏళ్ళు అయింది వెళ్ళి మళ్ళీ. ఓకే. అన్న రీసెంట్గా యోగా డే అని చెప్పి వరల్డ్ రికార్డ్ అయితే ఉంది, గిన్నిస్ వరల్డ్ రికార్డ్. ఎలా అనిపించింది? అవేర్నెస్ ప్రకారం ఇట్స్ గుడ్. కాకపోతే కొంచెం బలవంతం చేయకుండా పీపుల్ వాళ్ళకి వాళ్ళే వచ్చుంటే ఇంకా బాగుండేది. యా, ఒకవేళ నువ్వు ప్రభుత్వాన్ని ఏమన్నా మీ తరపున అడగాలనుకుంటే ఏం అడుగుతావు? కొంచెం ఏపీలో ఐటీ కంపెనీస్ తొందరగా తీసుకురావాలి. ఓకే. ఇంకా హైదరాబాద్కి వచ్చి వర్క్ చేయటం కన్నా ఏపీలో ఓన్ ప్లేస్లో ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఓకే. యా, ఇంకా రోడ్ల గురించి ఏమన్నా ఇప్పుడు పేదలకు ఏమన్నా పథకాలు? ఐ థింక్ సో ఫార్ గుడ్. పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది? ఇంకొంచెం రూరల్ స్కూల్స్ ఇంకొంచెం డెవలప్ చేస్తే బెటర్ ఏమో. లైక్ లాస్ట్ గవర్నమెంట్లో స్కూల్స్కి బాగా డెవలప్ అయ్యాయి కదా, ఇంకా సేమ్ కంటిన్యూ చేస్తాం. ఒకవేళ నువ్వు చూసినంత వరకు విన్నంత వరకు నిజంగానే రెడ్ బుక్ పాలన అమలవుతుందా ఏపీలో? అదంత ఐడియా లేదు. పోలీస్ వ్యవస్థ ఎలా సపోర్ట్ చేస్తుంది? అది కూడా ఇప్పుడు ఇక్కడే ఉంటున్నా కదా, సో అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ఏపీలో పాలిటిక్స్? అంత బాగానే ఉందండి, నాకు తెలిసినంత వరకు అయితే ఆల్ గుడ్. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పినట్టు డైరెక్ట్ యాక్షన్ కాదు, కానీ మేబీ కమింగ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ మాకంత స్కీమ్స్ అవేమీ ఇంప్లిమెంటేషన్ లేదు. బట్ యా ఓకే, మాకు తెలిసినంత వరకు అయితే ఓకే. స్టూడెంట్ వరకు మీరేం అడుగుతారు ప్రభుత్వాన్ని? అందరం యాక్చువల్లీ జాబ్ హోల్డర్స్. అదే స్టూడెంట్ అయితే కనుక మీరు అన్నట్టు బ్యాంక్లో ఐ మీన్ అమౌంట్ కన్నా ఉపాధి జాబ్సే ఇంకా వెల్ సెక్యూర్ అని నా ఒపీనియన్ యాక్చువల్లీ. ఎందుకంటే మనీ ప్రతి మంత్ ఇవ్వడం వాళ్ళకి ఇంకా జాబ్ చేయకపోయినా ఒక మోటివేషన్ ఇస్తుంది, లైక్ ఓకే ఎట్లయినా మనీ పడుతుంది అని చెప్పి. అదే డైరెక్ట్ ఎంప్లాయ్మెంటే ఉంటే ఇంకా బెటర్ కదా ఫ్యామిలీకి. థ్యాంక్ యూ. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ దాటేసింది, ఎలా ఉన్నాయి సార్ ఏపీలో పాలిటిక్స్? ఇప్పటికైతే చాలా బాగుందండి, ప్రగతి పదంలో ప్రయాణిస్తుందని అనుకుంటున్నాం మనము. అంటే దేశం లోపట ఆంధ్ర అనేది ఎక్కడో ఉండే ఒక చివరిగా ఆడడానికి ఒక మొదటి మెట్టుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తున్నాం, ప్రగతిలో ప్రయాణిస్తున్నామని మనకి ఇప్పుడు మనకు అందరికీ అర్థమవుతుంది. చాలా అద్భుతం అండి. ఇప్పుడు మనం చూస్తున్నాము కేంద్రాన్ని కూడా మనకు కేంద్రంతో సంయుక్తమై కేంద్రం యొక్క మనము
ఒంటరి పోరాటం ఎన్ని రోజులు చేయలేము మనము. ఒక కుటుంబంలో కూడా ఎవరికి వారుగా బతికితే బతకలేము. కానీ అలాగే మన కేంద్ర ప్రభుత్వం కూడా మనకి మంచి సపోర్టుగా ఉంది. అలాగే బాబు గారి విజన్ చూస్తున్నాం మనం ఈరోజు ఇక్కడ కేబీఆర్లో నిల్చొని మాట్లాడుతున్నామంటే విజన్ 2020 అని ఆలోచించినటువంటి చాలా దూరదృష్టితోటి ఈరోజు హైదరాబాద్ ప్రగతి పదంలో ప్రయాణించిందన్న. నెక్స్ట్ మన ఆంధ్ర కూడా అంతే ప్రగతి పదంలో ప్రయాణిస్తుంది అనే ఆశాభావంతో ఉంది. భవిష్యత్తుకి ఒక్కొక్క ఇటుకే ఏ విధంగా పేర్చుకుంటూ మన యొక్క కళల సౌధ్యాన్ని నిర్మించుకుంటామో అలాగే ఆంధ్రాది కూడా అలా జరుగుతుందని భావిస్తున్నాము. బాబు చేసే ప్రతి అడుగు కూడా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జరుగుతుంది. చాలా బాగుందండి. అంతే ఇప్పటివరకు జరుగుతున్న యొక్క పరిణామాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాగే వచ్చే యొక్క మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. ఆ అభివృద్ధి చెందాలంటే ఒక విజన్ ఉన్న నాయకుడు కావాలి. మన పవన్ కళ్యాణ్ గారు కానీ వారు కూడా చూస్తున్నాం. మనం ఇప్పుడు సనాతన ధర్మం మన ధర్మాన్ని అంటే మనము బాగుపడాలంటే ధర్మంతో కలిసి బుద్ధికి వెళ్తేనే మనం బాగుపడతాం. మనం ధర్మం వదిలేస్తే మనం ఎంత ఎదిగినా మనం ఎదగలేం. అది కూడా అలాగే బాబు గారికి గాలికి నిప్పుకు నీరు తోడినట్టుగా గాలి నిప్పు నీరు ఇట్లా వచ్చేసినట్టుగా పవన్ కళ్యాణ్ కూడా తోడేందుకు చాలా అద్భుతంగా ఉంది. శుభ పరిణామాలను కోరుకుంటున్నాము. మన ఇప్పుడు మొన్న రీసెంట్ జరిగినటువంటి యోగా డే కూడా ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి యోగా డేని కూడా అద్భుతంగా చేస్తారు మన వాళ్ళు. చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాగే అంటే దేశ యొక్క రాజకీయాల్లోనే కాదు దేశ యొక్క అభ్యున్నతిలో మన ఆంధ్ర కూడా ముందుకు బాగా జరుగుతుందని ముందుకు వెళ్తుందని కోరుకుంటున్నాను. చాలా హ్యాట్సాప్ బాబు గారు. మన యొక్క భవిష్యత్తు తరాలు మీ చేతిలో ఉంది. దాన్ని ఏ రోజైతే ఏ విధంగా అయితే మీ యొక్క విజన్ ఉన్న నాయకుడిగా మీరు నిరూపించుకున్నారో ఆ విధంగానే ఆంధ్రాని ఒక విజనరీ దేశాన్ని ఆదర్శప్రాయంగా మన ఆంధ్ర డెవలప్ చేస్తారని కోరుకుంటున్నాం. చాలా అద్భుతం అండి. థ్యాంక్ యూ సో మచ్. అన్న కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు డబ్బుకు ఆశపడే వ్యక్తి కాదు. ఆయన ఏం చేయాలన్నా మంచిగా చేస్తాడు అని నమ్మకం రెండు రాష్ట్రాల ప్రజలకు అందరికీ తెలుసు ఆ విషయం అనేది. ఆయన పొలిటికల్ ఒక గవర్నమెంట్ నాకు ఏదో ఓటు పరంగా ఇది అది అని ఆయనకు అలాంటి ఏమీ లేదు. ప్రజలను చూడడమే, రైతులని ఆయనకు అదే లోకం అదే ఇది. కానీ వేరే విషయం డబ్బు ఇది కావాలి అది కావాలి డబ్బు కావాలనుకుంటే ఆయన సినిమా తీస్తే కొన్ని కోట్లు వస్తుంది ఆ పరంగా చూస్తే. కానీ డబ్బులు మనిషి కాదు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అది అట్లా చేయకూడదు, తప్పు. చాలామందిగా అంటే వెరీ ఇప్పుడు రోడ్లు కానీ మంచిగా అన్నీ శుభ్రంగా చేసుకుంటా మంచిగా చేసుకుంటా ముందుకు నడుపుతున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు, మంచిగానే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇంకా సపోర్టివ్ ఉంది. వచ్చేసారి కూడా పక్కా అదే గవర్నమెంట్ కూడా అదే వెళ్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా మంచిగానే చేస్తున్నారు, పర్వాలేదు. కూటమి ప్రభుత్వం 100% మాత్రం మంచిగానే చేస్తున్నారు, పర్వాలేదు ఏ మాత్రంగా. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు డబ్బుకు అమ్ముడు పోయి మాట్లాడేది వైసీపీ రోజా కానీ ఆ పావల శ్యామల కానీ వాళ్ళిద్దరు మాత్రం మరీ దారుణంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి. అయితే వాళ్ళు అట్లా మాట్లాడడం మాత్రం తప్పు విషయము. రోజా అనేది ఎట్టబడితే ఎట్లా మాట్లాడడం అది తప్పు. పవన్ కళ్యాణ్ గురించి అంత స్థాయి మాట్లాడేంత స్థాయికి వీళ్ళు లేరు. శ్యామల కూడా అంత స్థాయి కూడా లేదు. మొన్న ఏదో యాంకరేజ్ చేసి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతానంటే అది ఒక మంచి పద్ధతి కాదు. అది కూడా మనం మానుకోవాలి. ఆమె కూడా ఎట్లా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి, గౌరవంగా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మంచిగా అంతవరకు. జై పవన్ కళ్యాణ్. సార్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 year అయింది కదా, ఎలా ఉంది సార్ ఏపీలో పాలిటిక్స్? ప్రస్తుతానికి పాలిటిక్స్ చూస్తే మంచిగా అనిపిస్తుంది. కానీ కొంత ఈ రాజకీయం కన్నా పొలిటికల్గా కక్ష సాధింపు చర్య కూడా జరుగుతుందని అనిపిస్తుంది. అందరూ జైల్లో చేస్తున్నారు కదా ప్రతి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఇలానే చేస్తే మళ్ళీ ఇంకో గవర్నమెంట్ ఇంకా మళ్ళీ చేంజ్ వస్తే మళ్ళీ వీళ్ళు జైలుకి వెళ్ళడం. ఈ కక్ష సాధింపులు కాకుండా ప్రజలపైన దృష్టి పెట్టి ప్రజల అభివృద్ధి పదంలో నడిపించాలి. అప్పుడే రాష్ట్రాలు ఇప్పుడు ఏదైనా ఉంటే చట్టాలు కఠినంగా తీసుకొచ్చి ఏదన్నా చేయాలి తప్ప వీళ్ళు వీళ్ళపైన అయితే ప్రజలపైన దృష్టి పోయి అది కక్ష సాధింపు చర్యలు వీళ్ళను వాళ్ళను అనే ధోరణిలో వెళ్ళిపోతుంది. కాబట్టి దానికి దూరంగా ఉండాలి. ఇప్పటివరకు అయితే 1 year అయింది కాబట్టి ఇంకా 3 years ఉంది కదా, ఒక 2-3 years తర్వాత ఏందనేది తెలుస్తుంది మనకు కరెక్ట్గా. చెప్పిన పథకాలు కానీ ఏమైనా అందుతున్నాయి అంటారా? పథకాలు ఇంకా బడ్జెట్ ప్రాబ్లం కూడా అంటున్నారు కదా, ఇంకా పర్ఫెక్ట్గా అయితే పథకాలు అందే స్థాయికి అయితే రాలేదు. అవి బాబు గారు అభివృద్ధి మరి చేస్తుండొచ్చు.
కాకపోతే ఈ ఇది కొంచెం పక్కలకు కూటమి కదా, ముగ్గురు నిర్ణయాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు 1 ఇయర్లో ఏం తెలియట్లేదు. ఒక 2-3 ఇయర్స్ తర్వాత వీళ్ళకు భిన్నాభిప్రాయాలు ఏమైనా వస్తే కొంత డిఫరెంట్గా ఉండవచ్చు రాజకీయం. పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంటే ఇప్పుడు రాజకీయ పరంగా చూస్తే నిర్ణయం ఏదైనా బాబు గారిదే కనిపిస్తుంది. కానీ ఏదైనా అఖిలపక్ష మీటింగు లేకపోతే దానిలో ఎక్కడ చర్చలు జరుగుతున్నాయో కానీ పబ్లిక్లో మాత్రం ఏ నిర్ణయం తీసుకున్నా ఇక అది ఇప్పుడు టీడీపీ గవర్నమెంటే ఉన్నట్టుగా ఉంది. అంటే ఈ ఉమ్మడిగా ఉన్నట్టుగా అంత ఫీల్ అనిపించట్లే. టీడీపీ గవర్నమెంటే పాలిస్తుందనే ఫీలింగ్లే ఉంది. ఇప్పుడు ఏపీలో అంటే రోడ్ల గురించి కానీ పోలీస్ వ్యవస్థ గురించి కానీ ఏమైనా మారిందంటారా? కొంత మార్పు అయితే వస్తుంది. కానీ రాజకీయంగా కొంతమంది పోలీసులంతా ఈ ఇవి పార్టీలు వీళ్ళు చెప్పిన గవర్నమెంట్ చెప్పినట్టే వాళ్ళ కనుసన్నలో నడుస్తుంది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు అనే విధంగా కూడా కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. ఓకే, క్యాపిటల్ గురించి ఏం చెప్తారు? క్యాపిటల్ ఇప్పుడు విజయవాడ అంటున్నారు కదా, ఓకే. అప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా 3గా ఉంటే కూడా 3 ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి అన్నది కూడా కరెక్టే. అట్లా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు కదా. విజయవాడ అయినా సెంటర్ పాయింట్ ఓకే, మంచిగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఓకే చేసిన తర్వాత ఒకవేళ వైసీపీ ప్రభుత్వం వస్తే మారుస్తాము క్యాపిటల్ అంటున్నారు, అది కరెక్ట్ అంటారా? లేకపోతే మరి మారుస్తామా? గవర్నమెంట్ వస్తే మారుస్తాం అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి అదే నిర్ణయం పైన ఉన్నారు కదా, 3 రాజధానులుగా చేయాలి అని చెప్పేసి. కర్నూలు, విజయవాడ, వైజాగ్. మరి వాళ్ళ గవర్నమెంట్ వస్తే మారుస్తుండొచ్చు కూడా. దాంట్లో ఇప్పుడు వాళ్ళకి ఆలోచన అయితే అదే ఉంది కాబట్టి మారుస్తుండొచ్చు కూడా. ఓకే, ఒక మాట చెప్పండి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీని అంటే ఏదైతే జైల్లో పెట్టించో అవన్నీ వాళ్ళు చేసిన తప్పుల వల్లే లోపలికి వెళ్ళారా? లేకపోతే నిజంగానే మీరు అన్నట్టు కక్ష సాధింపులేనా? అంటే ప్రతి గవర్నమెంట్లో ఫస్ట్ నుంచి గవర్నమెంట్ రాజకీయంగా ఎవరు 100% న్యాయంగా చేసే నాయకుడు భారతదేశంలో ఎవరు లేరు. ఒకరు ఇద్దరు ఎత్తుక్కుంటే కూడా దొరుకుతుంది లేదు, కానీ ప్రతి ఒక్కరు చేస్తుంటారు. అది చట్టాలు కఠినంగా చేయాలి. ఏదైనా ఏ చిన్న మిస్టేక్ చేసినా కానీ ఇలా చేస్తాను. ఈ గవర్నమెంట్లో కూడా కొత్త గవర్నమెంట్ వస్తే అన్ని నిధులు పెద్ద పెద్ద కాంట్రాక్టులు జరుగుతాయి, నిధులు ఎక్కడెక్కడో మల్లుతూనే ఉంటాయి, దారులు మల్లుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు కూడా ఎత్తుకొని లోపలేసాడు తప్ప చట్టం కఠినంగా చేయాలి. ఏం తప్పు నిర్ణయం తీసుకున్నా దానిపైన చర్యలు ఇలా ఉంటాయని ఒక చట్టాన్ని అమలు పరిచి అప్పుడు ఎవరినైనా లోపలేసేసేయాలి, అంతే తప్ప. గిన్నీస్ వరల్డ్ రికార్డు యోగా డే సందర్భంగా ఇవ్వడం జరిగింది, అది ఎలా అనిపించింది? అంటే జనాలు కూడా యోగాకు అంతమంది ఇంట్రెస్ట్గా వచ్చారు కాబట్టి అది ఓకే, మంచి నిర్ణయమే, ఇవ్వడం కరెక్టే అది. థ్యాంక్ యూ సార్.